భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదైంది భూకంపం. అయితే 69 మంది దీంట్లో మృతి చెందారు. 147 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సెబు ప్రావిన్స్ లో బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. బోగో ప్రాంతంలోనే అధికంగా భూకంప తీవ్రత కనిపించింది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలన్నీ కూడా విరిగిపడ్డాయి. భూకంపం ధాటికి ఇళ్ళు, రోడ్లు అన్నీ దెబ్బతిన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు చాలా క్లియర్గా భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో. అందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురైపోయి అక్కడి నుంచి పరుగులు తీయడం, కొంతమంది అక్కడే దాక్కోవడం ఇలాంటివన్నీ చేశారు. కానీ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఈ భూకంప తీవ్రతతో భారీగా నష్టం వాటిల్లినట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో వచ్చింది ఇది. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం వల్ల రిక్టర్ స్కేల్పై 6.9గా భూకంప తీవ్రత అయితే నమోదైంది. దీంట్లో 69 మంది అయితే మృతి చెందారు. 147 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. Oh no. Oh my god. Oh oh. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. 69 మంది మృతి చెందారు. ఈ భూకంపం వలన 147 మందికి పైగానే తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అందుతోంది. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. అయితే ఆ బోగో ప్రాంతంలోనే అధికంగా భూకంప తీవ్రత కనిపించింది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలన్నీ కూడా విరిగిపడ్డాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. విజువల్లో చూస్తున్నారు ఒక బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉన్నారు. సో వెళ్తూ ఉన్న క్రమంలో సడన్గా భూకంపం వచ్చి మొత్తం కూడా ఇట్లా కదిలినట్టు మొత్తం భూమి మొత్తం కంపించింది. అది కూడా తీవ్ర స్థాయిలో. ఆ బండి మీద ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి బండి వదిలేసి పక్కకి నుంచున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పక్కన చూస్తున్నాం ఏవే గ్రిల్ ఉందో ఆ బ్రిడ్జ్కి ఆ గ్రిల్ పట్టుకుని నుంచున్నాడు ఆ వ్యక్తి. ఇంకొక మహిళ ఆ బండి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో కెమెరాలోని అంత స్పీడ్గా అంత వేగంగా షేక్ అవుతూ కనిపిస్తుంది. బట్ రియాలిటీలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. మరోపక్క కొంతమంది అందరూ కూడా భూకంపం వల్ల ఇళ్ళు అవన్నీ కూడా కూలిపోవడంతో అన్ని దెబ్బతినడంతో అక్కడ రెస్క్యూ టీం వాళ్ళందరినీ కూడా కొన్ని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. సో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ వాహనదారులందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఆ పరిస్థితి అంత దారుణంగా ఉంది. మీరు విజువల్లో కూడా చూడొచ్చు. Lord, please send some help, Lord. What?